ఇదిగో చూడు నీ చేతిలో సాక్ష్యం. నువ్వు ఇంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చావు? పంతులు గారు, ఈ డబ్బు సేటు గారే నాకు ఇచ్చారు. సేటు గారు అబద్ధం చెప్తున్నారు. సేటు గారు మీరు నిజం చెప్పండి, మీరే కదా నాకు డబ్బు ఇచ్చారు. అయ్యో, నేను నీకు డబ్బులు ఎప్పుడు ఇచ్చాను? నువ్వు అబద్ధం చెప్తున్నావు. సేటు గారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మోసగాడా, దొంగతనం చేయడానికి కూడా వచ్చావు, అది కూడా సేటు గారింట్లోనా? నీ మీద ఎంత నమ్మకంతో ఉండేవారు? అన్నలారా, ఇతను ఇలాగే పట్టుకొని ఉండండి. పంచాయతీలో హాజరుపరుద్దాం, అక్కడే నిర్ణయించబడుతుంది. అరే దేనికి పంచాయతీ? నేను అసలు డబ్బులే తీసుకున్నప్పుడు, నేను అసలు దొంగతనమే చేయనప్పుడు నేను చెప్తున్నాను కదా సేటు గారు ఈ డబ్బులు ఇచ్చారని. చూడండి బాబు, చూడండి, చేసిందేమో దొంగతనం, పైగా ఈ కబుర్లు చూడండి. తీసుకెళ్ళండి ఇతన్ని. ఈ పాపాత్మని తీసుకెళ్ళండి. సేటు గారు అబద్ధం చెప్తున్నాడు. తీసుకెళ్ళండి. ఆయన డబ్బులు ఇచ్చాడు. ఇతన్ని కట్టేసి ఉంచండి. పండితులు గారు ఇరుక్కున్నాడు పాపం. తను అబద్ధం చెప్తున్నాడు. ఆయన నేను డబ్బులు ఎందుకు అడుగుతాను? అయినా మీరందరూ కొంచెం చెప్పండి, అంత ఖరీదైన భూమిని నేను కేవలం 5,000 రూపాయలకు వదిలేస్తానా? ఇంకా ఆ మాత్రం సామర్థ్యం నాకుంది. తనని ఎత్తుకెళ్లి ఎప్పటికైనా బలవంతంగా భూమిని నా పేరున రాయించుకోగలను. అలాంటప్పుడు 5,000 రూపాయలు ఎందుకు అడుగుతాను? అన్నయ్య, మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? దయచేసి నిజం చెప్పండి. మీరు నన్ను 5,000 రూపాయలు అడిగారు ఈ భూమికి బదులుగా. మీరందరూ నన్ను నమ్మండి. మా అన్నయ్య మహేష్ నన్ను బెదిరించాడు. నేను 5,000 రూపాయలు ఇస్తే నన్ను అసలు ఇబ్బందే పెట్టనన్నాడు. అబద్ధం చెప్తున్నావు మంగేష్. నేను కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇదే డబ్బు అడగడానికి నేను సేటు గారి దగ్గరికి వెళ్ళాను. లేదు 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 లేదు, అడగడానికి కాదు, నువ్వు దొంగిలించడానికి వచ్చావు. అయ్యో సేటు గారు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? నిజం చెప్పండి. శాంతించండి మీరందరూ. సరే, ఒకటి చెప్పు, ఏం సాక్ష్యం ఉంది నీ దగ్గర? ఎవరైనా చూశారా? ఈ మీ అన్నయ్య నిన్ను బెదిరించి భయపెట్టి నిన్ను డబ్బు అడిగినట్లు. ఒకవేళ రేపు ఉదయం లోపల నువ్వు నాకు 5,000 రూపాయలు ఇవ్వకపోతే నీ ఇంట్లో నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకెళ్తా. చూశారా ఎవరైనా? స్వామీజీ చూశారు. పైగా 2 వ్యక్తులు చూశారు. కానీ వాళ్ళు సాక్ష్యం ఎందుకు చెప్తారు? వాళ్ళు ఈయన మనుషులు కదా. దానికి అర్థం ఎవ్వరూ చూడలేదు. సేట్ గారు, దానికి అర్థం ఈ మనిషి అబద్ధం చెప్తున్నాడు. అవును పండితులు గారు. స్వామీజీ, ఈయన నిజం చెప్తున్నారు. రా రా భీమరావు, రా. నువ్వు కూడా కొన్ని తర్క న్యాయాలు తెచ్చి ఉంటావు. అయితే సరిగ్గా నిరూపించు ఈ వ్యక్తి యొక్క దొంగతనాన్ని. స్వామీజీ, దొంగతనం నిరూపించాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది? స్వామీజీ, దొంగతనం చేయడానికి అసలు ఈ టీ దుకాణం మావయ్య ప్రయత్నించాడా లేదా అని తెలిసినప్పుడు కదా. ఆహా, ఏం చెప్పావు నాయన, ఏం చెప్పావు? అరే, నా ఇంట్లో నా కళ్ళ ముందే ఇతను దొంగతనం చేశాడు. మరి ఇందులో నిరూపించడానికి ఏం మిగిలింది? సేటు గారు, మీరు మోసగాళ్ళు, పెద్ద మోసగాళ్ళు. నేను మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడు అనుకున్నాను, ఒక మంచి మనిషి అనుకున్నాను. కానీ మీరు దొంగతనం అనే నిందతో నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు? సేటు గారు, దయచేసి ఇలాంటి పనులు చేయకండి. టీ దుకాణం మావయ్య దొంగతనం చేశారని మీ అందరూ ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా. అకస్మాత్తుగా ఈయన దొంగ ఎలా అయిపోయారు? భీమ్ సరిగ్గా చెప్తున్నాడు. ఇది తప్పకుండా మీలో ఎవరు చేసిన కుట్ర అయి ఉంటుంది. లేకపోతే ఏ వ్యక్తి అయినా అకస్మాత్తుగా దొంగతనం ఎందుకు చేస్తాడు? మనిషి మనసులో దురాలోచన ఎప్పుడైనా కలగవచ్చు. మంచి ఆలోచన ఎప్పుడు వస్తుందో, అలాగే చెడ్డ ఆలోచన ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే అతను దొంగతనం చేశాడా లేదా అన్న విషయం ఇప్పుడంత ముఖ్యం కాదు. అలాగే ఇక ముందు దొంగతనం చెయ్యడు అన్నది కూడా, అది కూడా తప్పే కదా. అదే కదా భీమరావు, దొంగతనం చేస్తుండగా నేను ఇతన్ని ప్రత్యక్షంగా పట్టుకున్నాను. నాకు కూడా నమ్మకం కలగలేదు.
ఇతను నా పాత స్నేహితుడు మంగేష్ అని. సేటు గారు, నేను ఏ దొంగతనం చేయలేదు. ఏది నిజమో అది చెప్పండి. అబద్ధం ఎందుకు చెప్తున్నారు మీరు? నేను మిమ్మల్ని డబ్బులు అడగడానికి వచ్చాను, కానీ మీరు నా మీద నిందలు వేసేశారు. అది కూడా దొంగతనం. నేను మిమ్మల్ని వదిలిపెట్టను సేటు గారు, వదిలిపెట్టను. దూరంగా ఉండు పాపాత్ముడా. ఇప్పుడు నువ్వు మా స్నేహితుడివి కాదు, దొంగవి. నువ్వు దొంగవి. వెళ్ళు. పంతులు గారు, మీరు జ్ఞానులు. నేను మీ అందరి కోసం చాలా చాలా చేశాను. దయచేసి మీరు ఇలా మాట్లాడకండి. నేను దొంగని కాదు, నేను దొంగని కాదు. సరే, ఒకవేళ ఎవరి దగ్గరైనా సాక్ష్యం ఉంటే వాళ్ళిక్కడ ముందుకు వచ్చి సాక్ష్యాలు సమర్పించండి. నేను ఈశ్వరుడి మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను దొంగని కాదు. జాగ్రత్త! ఈశ్వరుడి మీద దొంగ ప్రమాణాలు చేస్తే ఊరుకోను. ఆ ఈశ్వరుడు ఎప్పుడూ కూడా తప్పుడు వ్యక్తులను క్షమించేవాడు కాదు. అలా అయితే ఈశ్వరుడు మీకు తోడుగా ఎందుకుంటున్నాడు స్వామీజీ? అలా అయితే ఈశ్వరుడు మీకు తోడుగా ఎందుకుంటున్నాడు స్వామీజీ? భీమరావు, సాక్ష్యాలుంటే అవి సమర్పించు. ఇతను దొంగతనం చేయలేదని. లేకపోతే మాట్లాడకుండా బుద్ధిగా నిలబడు. అందరూ వినండి. టీ దుకాణం మంగేష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ఏ సాక్ష్యాలు సమర్పించలేకపోయాడు. ఇక అందుకే ఇప్పుడు శిక్ష వినిపించాల్సిన సమయం వచ్చింది. స్వామీజీ, మీరు అలా ఎందుకు చేస్తున్నారు స్వామీజీ? స్వామీజీ, నా విషయంలో మీరు అలా చేయకండి స్వామీజీ. నేను దొంగని కాదు, అలాంటి తప్పు చేయను స్వామి. నర్మయ్, ముందేమో దొంగతనం చేస్తావు, ఇప్పుడేమో తప్పు జరుగుతుందని అంటున్నావు. ఈ వ్యక్తి మాత్రం మీ అందరికీ తెలిసిన వాడే. ఇతనికి ఈశ్వరుని మీద భక్తి ఉండేది. ధర్మాన్ని, సంస్కారాన్ని అర్థం చేసుకునేవాడు. కాని భూమిలోని ఒక చిన్న భాగం మీద మోహంలో ఇరుక్కుపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఇతను పాడవటానికి మరొక కారణమంటూ ఏమీ లేదు. కేవలం అంటే కేవలం ఆ చిన్న భూమి మాత్రమే. స్వామీజీ, మరోలా కూడా అయి ఉండొచ్చు. ఈశ్వరుడు ఇతని భూమి యొక్క ఆ భాగం మీద తన నివాసం ఏర్పరచుకోవాలని అనుకున్నాడు, కానీ ఇతను అక్కడే బలహీనపడ్డాడు. ఇతను మరిచిపోయాడు. ఈశ్వరుడి పాదాల మీద చిటికడు సమర్పించినా గాని ఈశ్వరుడు నిండైన సంసారాన్ని ప్రసాదిస్తాడు. అయినా ఇతంది కేవలం భూమే. ఆలోచించు, ఈశ్వరుడు నిన్ను రాజును చేసుండేవాడు. ఏమంటారు మీరందరూ? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సరిగ్గా చెప్పారు. ఈశ్వరుడు కన్నా దయామయుడు ఎవరుంటారు? కానీ ఇతనికి మతిపోయినట్టుంది. అందుకే అర్థం చేసుకోలేదు. ఏదనిపిస్తే అది చేశాడు. ఈ మాటలన్నీ నిరాధారంగా మాట్లాడుతున్నారు. ఇక ఇవన్నీ తిరిగి తిరిగి భూమిని సొంతం చేసుకోవడం వరకు వెళ్తాయి. స్వామీజీ, నా విషయంలో ఇంత అన్యాయం చేయకండి స్వామీజీ. నేను దొంగతనం చేయలేదు. దయచేసి నా భూమిని వదిలేయండి స్వామి, వదిలేయండి. నీ విషయంలో ఇంకేమీ జరగకూడదు. అందుకే ఈ భూమి ఇప్పుడు ఈశ్వరుడి సొంతమయ్యింది. చూడు మహేష్, ఒకవేళ నీకు అభ్యంతరం ఉంటే స్పష్టంగా చెప్పచ్చు. లేదు స్వామీజీ, నాకేమీ అభ్యంతరం లేదు. నాకు సంతోషంగా ఉంది మా నాన్నగారి భూమి భగవంతుడి పేరు మీద సమర్పించబడుతున్నందుకు. అయినా నీకెందుకు అభ్యంతరం ఉంటుంది? ఆ భూమి పంపకాల్లో నా వాటాకు వచ్చింది కదా.
ఆ భూమి ఇప్పుడు ఈశ్వరుని వాటాగా ఉంది. ఇక ఇది మా అందరి నిర్ణయం. పెద్దల అభిప్రాయం ఏంటి? స్వామీజీ నిర్ణయం మాకు శిరోధార్యం. స్వామీజీ నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాం. లేదు, అది తప్పు. నీకు ఒకటే శిక్ష మంగేష్. రాబోయే 4 రోజుల వరకు నువ్వు ఇదే విధంగా కట్టిన చేతులతో ఊరు మొత్తం తిరుగుతూ ఉండాలి. ప్రజలందరికీ ఈ విషయం తెలియాలి. నువ్వొక దొంగవని, నువ్వు ఈశ్వరుడి విరోధివని, అంతేగాక చిన్న జాతి వాళ్లతో కూడా కలిసిపోయావని తెలియాలి. ఇంకోటి, ఈ 4 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళటం జరిగితే నీ ఇంట్లో వాళ్ళందరినీ బలవంతంగా బయటికి గెంటాల్సి ఉంటుంది. ఆ 4 రోజుల తర్వాత నువ్వు మీ ఇంటికెళ్ళొచ్చు. కానీ పొరపాటున కూడా ఆ భూమి గురించి ఆలోచిస్తే అప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు అంతా సతారా గ్రామం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇక మీదట ఏదైనా చెయ్యటానికి ముందు నీ గురించి కాదు, నీ ఇంట్లో వాళ్ళ గురించి తప్పకుండా ఆలోచించు. నువ్వు 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది సేట్ గారికి జరిమానా కింద. కానీ స్వామీజీ, అసలు నేను దొంగతనమే చేయనప్పుడు జరిమానా ఎందుకు కట్టాలి? ప్రయత్నమైతే చేసావు కదా, అందుకోసమే. స్వామీజీ, కనీసం టీ దుకాణం మావయ్య ఇంట్లో వాళ్ళనైనా. పంచాయతీ పూర్తయింది. స్వామీజీ, స్వామీజీ, మీరు అలా ఎలా చేయగలుగుతున్నారు స్వామీజీ? నా విషయంలో ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు స్వామీజీ? మీకు తెలుసు కదా స్వామీజీ, ఆ భూమిని అమ్మి నేను నా కూతురికి పెళ్లి చేయాలని. భూమి ఈశ్వరుడి దగ్గరుంది, నేను తీసుకోవటం లేదు. ఈ రోజు సాయంత్రమే ఈశ్వరుడు ఆ భూమి మీద నివసించటానికి వస్తారు. పూజకి ఏర్పాట్లు ప్రారంభించండి. తమరి ఆజ్ఞ స్వామీజీ. లేదు స్వామీజీ, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేరు. మీరు నా శవం మీద నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను స్వామీజీ, వెళ్ళనివ్వరు. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నా శవం మీద నుంచే వెళ్ళాలి స్వామీజీ, శవం మీద నుంచే. సేట్ గారు మీరైనా కాపాడండి, కాపాడండి. నువ్వు నా మీద చెయ్యి ఎత్తావు కదా, లే. మావయ్య, నన్ను క్షమించండి. నేను మీకు అసలు ఏమీ అవ్వనివ్వనని మీతో చెప్పాను. కానీ వీళ్ళందరూ మిమ్మల్ని దొంగని చేసేశారు. అయినా నేనేమీ చేయలేకపోయాను. మావయ్య, నన్ను మీరు క్షమించండి. మామయ్య, మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం, మీ భూమి ఎవరు సొంతం చేసుకోకుండా.
భీమరావు. వదిలే, లేకపోతే మళ్ళీ కొత్త సమస్య వస్తుంది. నాకు నా గురించి బాధ లేదు, కానీ నా కుటుంబం, నా భార్య, పిల్లలు నువ్వు చూసావు కదా. స్వామీజీ ఎలా బెదిరించి వెళ్ళారో. ఆయన నా కుటుంబాన్ని వదిలిపెట్టరు, ప్రాణం తీసేస్తారు. మీరు నిజం చెప్తున్నారు. భీమానంద్, మీకు ఈయన గురించి ఎందుకింత బాధ? అయినా కూడా ఎలా చేస్తే అలా అనుభవిస్తారు. అందరికన్నా పెద్ద ఎద్దు ఈ బాల. మీ బతుకులు జిన్ 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 గిలకల వాయించుకోవడమే. కానీ మాటలు పెద్ద పెద్దవి మాట్లాడతారు. కానీ కళ్ళ కంటానికి కూడా అర్హత అనేది ఒకటి ఉండాలి. కానీ మీ అర్హత ఏంటి? ఇక్కడ సందులు గొంతుల్లో తిరుగుతూ తిరుగుతూ జిమ్ 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 గిలకలు వాయించుకోవడమే. అర్థమైందా? రైట్ గారు, భలే ఉంది. అయినా మీరుంటే దేనికైనా లోటు ఉంటుందా? అయినా ప్రతి ఒక్కరి తలరాతలో ఇంత రుచికరమైన భోజనం రాసి ఉండాలి కదా. ఈ రోజు ఇతను బాధపడడం చూస్తుంటే నాకు హాయిగా అనిపిస్తుంది. బాలా అన్నయ్య, ఎవరినైనా ఇబ్బందుల్లో చూస్తే మరొకరికి ఎలా హాయిగా అనిపిస్తుంది? బాలా అన్నయ్య, మీకు హాయిగా అనిపిస్తుందంటే అది తప్పు అన్నయ్య. భీమ్తో పాటు ఉండి ఉండి నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? నిజం చెప్పడం అంటే నీతులు చెప్పడం, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. 4 రోజుల క్రితం మీరు గోపాల్తో కలిసి భీమ్కి వ్యతిరేకంగా అయిపోయారు కదా. అప్పుడు మీరు పశ్చాత్తాపం చెందారు. తర్వాత మీరే వచ్చి భీమ్తో చెప్పారు మీరు భీమ్కి ఎప్పుడూ తోడుగా ఉంటానని. అయితే ఉంటాను. నేను బంధాన్ని అయితే తెంపుకోలేదు. కానీ దానికి అర్థం భీమ్ ఎవరికి తోడుగా నిలబడితే నేను వాళ్ళకి తోడుగా ఉంటానని కాదు. అది కూడా టీ అమ్ముకునే వ్యక్తిగా. అసంభవం. ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆయన కేవలం నన్నే కాదు, నాన్నని, భీమ్ని, నిన్ను, అత్తని, ఆఖరికి అమ్మని కూడా. మీకు ఒక శుభవార్త చెప్పనా? ఈ భీమాబాయి ఉంది కదా, ఈవిడికి ఈశ్వరుడు ఎలాంటి రోగం ఇచ్చాడంటే ఇక అంతే, 1-2 రోజుల్లో ఆవిడ పని అయిపోతుంది. ఇతను అమ్మని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. అందుకే నేను కోరుకుంటున్నాను మీ ఈశ్వరుడు మీకు ఇంకా శిక్ష వేయాలని. మీ దగ్గర ఏ కొంచెం మిగిలినా కూడా అది కూడా లాక్కోవాలి. బాలా అన్నయ్య, దిక్కులేక అలాగే కష్టాలు అనుభవిస్తున్న వ్యక్తిని వేధించడం సరైన పని కాదు. నా కోసం మీరెందుకు అలా గొడవ పడతారు? గొడవ పడకండి. మీరు బాధపడకండి, మేం మీ భూమిని ఎక్కడికి పోనివ్వము. లేదానంద్, మీరెవరూ ఏం చేయలేరు. ఎందుకంటే కష్టాలన్నీ మావే. పైగా మేము పిరికి వాళ్ళం, మోసగాళ్ళం. భయపడుతూ జీవిస్తుంటాం. భయపడుతూ ఒక కపటిని కూడా ఈశ్వరుని దూతగా భావిస్తాం. ఆనంద్, ప్రతి ఒక్కరూ నీ తమ్ముళ్లాగా ఉండలేరు. అసలు భయం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడతాడు. స్వామీజీ సృష్టించిన బురదలో ఎంత దారుణంగా ఇరుక్కుపోయారంటే ఇక నేను ఎప్పటికీ బయటికి రాలేను. భీమరావు, ఆనంద్, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. నా భూమి గురించి ఆలోచించకండి, లేకపోతే మీకు అనర్థం జరుగుతుంది. స్వామీజీ నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చంపేస్తాడు. ఈ బాలా నిజం చెప్పాడు. నా విషయంలో ఇలాగే జరగాలి. నేను చాలా తప్పులు చేశాను, అందరి విషయంలో, మీ విషయంలో కూడా. ఒకవేళ మనది తప్పు కాకపోతే మరి మనం ఈ పోరాటం ఎందుకు ఆపాలి? అయినా మీ విషయంలో తప్పు జరుగుతుంది, కానీ నేనలా జరగనివ్వను. నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, లేకపోతే అనర్థం జరిగిపోతుంది. అనర్థం. నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. భీమ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? భూమి ఆ మావయ్యది. ఒకవేళ ఆయనే పారిపోతే ఇక మనం ఏమీ చేయలేము. భీమ్, ఆనంద్, ఏమైంది? ఇంట్లో నుంచి వచ్చినప్పుడు చెప్పనలేదు?
నాన్న, ఇక్కడ స్వామీజీ టీ దుకాణం మావయ్య విషయంలో చాలా దారుణం చేశారు. కాదు, చాలా మంచి పనే జరిగింది. వీళ్ళకి ఆ వ్యక్తి మీద ఎందుకంత బాధగా ఉందో తెలియట్లేదు. చూడు బాబు, ఒకవేళ నీ శత్రువు విషయంలో చెడు జరిగినా కూడా నువ్వు బాధపడి తీరాలి. బాధ కాదు నాన్న, నాకైతే సంతోషంగా ఉంది. అతను చేసిన పనికి అతనికి శిక్ష పడుతుంది.